అందిస్తుండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో ఉదయకాల సమయంలో మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాం, శుభాలు తెలియజేస్తున్నాం. ఇది గొప్ప అవకాశం మీ మధ్యలో ఈరోజు ఉండటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. రెండవదిగా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ టీవీ గారికి, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి సురేష్ గారికి, అలాగే ట్రెజరర్ గా ఉన్న వారికి విజయ్ కుమార్ గారికి, మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా మరి వ్యక్తిగతంగా మా కుటుంబపక్షంగా కూడా వందనాలు తెలియజేస్తున్నా. మరి గత మాసంలో రావాలి, గత మాసంలో జరగలేదు కాబట్టి ఈ దినం దేవుడు ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చాడు. మరి నేనేం పెద్ద గొప్ప కాదులే, అంటే ఎదురుగా చెప్పారు సీనియర్ మోస్ట్ అని, కానీ అందరు గొప్ప అందరూ. అది నా దృష్టిలో సేవకులైన ప్రతి ఒక్కరూ సమానం. అంతే, ఇక్కడ హెచ్చు తగ్గనేది అనుకోవద్దు. కానీ ఈ సమయంలో దేవుని మాకు చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, అంతే చెప్పడానికి. కాబట్టి ఇక్కడ ఉన్న మోనిక మరి మిస్సెస్ వినీత్ గారు, వారికి కూడా నా ప్రతి వందనాలు. పాప మరి చిన్నప్పటి నుంచి కూడా మరి మేమంతా ఒక పేటలో ఉన్నాం, పరిచయం చేస్తున్నా ఉన్న ప్రాంతాల్లో. కాబట్టి మరి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము చదవబడిన బైబిల్ భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి ఉత్తరము, మొదటి అధ్యాయము 26 నుంచి 31 వరకు చదవగా విన్నాం. బాబు కొద్దిగా ఎక్కువ తగ్గిస్తారా? మూల వాక్యంగా యోహాను రాసినటువంటి సువార్తలో మనము గమనించినట్లయితే 15వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా చదవచ్చు, సహాయం చేయొచ్చు. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, మా ప్రాణదాత, మా రక్షకుడా, మీకు స్తోత్రం 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 నైనా. ఈరోజు ఈ స్థలంలో చేరి ఈ బిడ్డల మధ్య కలుపున్నాయి నేను నీ మాటలు అందించడానికి మీరు చూపుచున్నటువంటి మీ మహాకృపను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నాకు మీరు ఇచ్చిన సమయంలో నైనా చక్కగా నీ మాటలు బోధించడానికి, నీ యొక్క ఆత్మతో నింపబడుటకు, నీ జ్ఞానంతో నింపబడి, నీ వాక్యంతో నింపబడి, నీ శిరోజాలను మరుగుపరిచి నీ నోటి బోరగా నీ సేవకుని మీరు వాడుకోవాలని మనం చేసుకుంటున్నాం. కొన్న సేవకులకైతేనేమి, విశ్వాసులకైతేనేమి కావలసిన వర్తమానం మీరు అందించి మీరు మహిమ పొందమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించుమని యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అల్లురు మరి బిడ్డలను మీరు దీవించండి. బిడ్డలు కలిగినటువంటి సేవా భారాన్ని బట్టి, బిడ్డల మీద ఉంచినటువంటి ఈ సేవా భారాన్ని బట్టి మీకు స్తోత్రమునైనా. బిడ్డలు చక్కగా నిర్వర్తిస్తూ చక్కగా దీన్ని కొనసాగింపజేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. రానున్న దినాల్లో ఇంకా గొప్పగా ఈ పరిచర్య జరగడానికి ప్రభా బిడ్డ యొక్క హస్తాలను మీరు బలపరచుమని అడుగుతున్నాం తండ్రి.
దేవానికి స్తోత్రములు నాయన. ఇక్కడ ఉన్న విశ్వాసులైన వారందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని, సమయ తీరుతో మమ్మల్ని నింపుమని కొద్ది విన్నపములు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆర్గనైజేషన్ మరి దీనికి అధ్యక్షులుగా ఉన్న వినీత్ గారు సేవ పరిచర్యల గురించి తెలియజేశారు. చాలా సంతోషం. ఈరోజు చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే పాస్టర్ అంటే చాలా సులభం అని. అవును, విశ్వాసం లేని వారు అనుకునేవారు. నేను చెప్తా, అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా. పాస్టర్ పనంత కష్టం అని ఇంకోటి లేదు అంటే, పాస్టర్ పనంత కష్టం అని ఇంకోటి లేదు, కానీ పాస్టర్ పనంత గొప్ప పని మరొకటి లేదు. దానంత కష్టం మరొకటి లేదు. దానంత గొప్ప పని కంటే లోకం ఏది గొప్పది కాదు దేవుని దృష్టిలో. ఇది నేను చెప్తున్నా ఎందుకంటే నేను కూడా దేవుని కృపను బట్టి చిన్న వయస్సులో మరి దేవుని సేవకి మా తల్లి చేత సమర్పించబడ్డ దేవుడి సేవ చేయాలని. ఎలాంటి పరిస్థితులు అంటే, నాకు 5 సంవత్సరాల వయసులో మా నేటివ్ ప్లేస్ బిట్రగుంట, ఆ బిట్రగుంటలో ఉన్న సందర్భంలో 5 సంవత్సరాల వయసులో టేబుల్ ఫ్యాన్ వైర్ తట్టుకొని పడిపోయి అపస్మారక స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తల్లిగారు మరి సేవకి నేను ఇస్తాను బిడ్డని, ఈ ప్రమాదం నుంచి బయటపడితే అని ఆమె ఒప్పుకుంది. అదే నాకు తెలియజేసింది, నాకు బోధించింది. మా తల్లిదండ్రులకి 5వ సంతానం లాస్ట్. కాబట్టి అదే నేర్పించడం ద్వారా ఆ విధముగానే నేను 24 సంవత్సరాల వయసులో దేవుని సేవకు వెళ్ళాను. ఇంకా ముందే వెళ్ళాలి, కానీ లోకంలో ఉండటం ద్వారా ఆలస్యమైంది. 24 సంవత్సరాలకి హైదరాబాద్లో ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, అక్కడ 3 సంవత్సరాలు కోర్స్ చేసిన తర్వాత తిప్ప దగ్గర తెల్లగుంట అనే చిన్న గ్రామంలో, 100 మంది విశ్వాసులు ఉన్న గ్రామంలో పరిచయ ప్రారంభం 91లో. ఆ తర్వాత బిట్రగుంటలో 92 నుంచి 2004 వరకు, 2004 నుంచి 12 వరకు రాజుపాలెం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో 8 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళా బిట్రగుంటలో 10 సంవత్సరాలు పరిచయం చేయడానికి మరొక చర్చిలో అవకాశం దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతము కొత్త సింగపేటలో ఉన్న సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి నందు గత 2.5 సంవత్సరాల నుంచి అప్పుడే మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఏర్పడింది, అంతే కదా. అక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మరి 2.5 సంవత్సరాలు పరిచయం చేస్తున్నారు. అంటే 34 సంవత్సరాల పరిచయ కాలం. దేవుడి కృపను బట్టి 61 సంవత్సరం పూర్తి 62వ సంవత్సరంలో దేవుడి కృపను బట్టి ప్రవేశించగలిగాను. గత 2017వ సంవత్సరంలో భయంకరమైనటువంటి పరిస్థితిలోనే ఉన్నా. వెన్నపూస ప్రాబ్లం అయిపోయి 2 నెలలు బెడ్లో ఉన్నా. వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితిలో బెడ్లోనే 2 months. అప్పుడే చనిపోతాడు అనేటటువంటి ఒక టాక్. కానీ దేవుడు బ్రతికించాడు. 7 సంవత్సరాలు పూర్తయిపోయింది, మన యథాస్థితి దేవుడు ఇచ్చాడు. గత 2.5 సంవత్సరాల క్రితము రైట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్. అప్పుడు కూడా దేవుడు బాగా చేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే కేవలం దేవుడి కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం నుంచి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం గమనించినట్లయితే ఏమని వ్రాయబడి ఉంది? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అని వ్రాయబడింది. అక్కడ మీ యొక్క పిలుపుని గురించి ఆలోచించండి. నేను చెప్తున్నాను, ఇక్కడ నాకు చాలా ఇష్టం విలేజ్లో పరిచయం చేసే పాస్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తానంటే చాలా కష్టం. విలేజ్లో విశ్వాసం తక్కువ ఉంటారు, పేదవారుగా ఉంటారు కదా. సేవకులకు ఇవ్వాల్సినంత ఇవ్వలేరు, పోషించలేరు, కష్టపడి పనిచేస్తారు. నాకు తెలుసు ఆ విషయం.
నేను కూడా తరుణంలో పరిచయం చేసినప్పుడు సైకిల్లో పరిచయం చేసాం. సువార్త నడిచి 15 రోజులు నడిచి పరంపరని నడిచే ఒక విలేజ్ అక్కడే పడుకొని ఇంటికి రావడం లే. అలాగా పరిచయం చేసాం. చాలా బెడ్రూమ్లో ఉన్నప్పుడు కూడా పరిచయం చేసాము సైకిల్లో వెళ్ళి. కాబట్టి విలేజ్ పరిచయం అనేది చాలా కష్టం అన్నమాట. అంత ఇంత కాదు, అది మీకు తెలుసు, చేస్తున్నా మీకు తెలుసు. కాబట్టి నిజంగా అయితే పట్టించుకోరు విలేజ్లో. ఈరోజు ఎట్లుంటారు అంటే సేవకులు ఉన్నవాడినే చూస్తుంటారు, ఉన్నవాడిని హెచ్చిస్తుంటారు. ఇలాంటి పార్సాలిటీ కూడా ఉందన్నమాట, చాలా భయంకరంగా. కానీ నా పరిచయం ఏంటంటే నేను ఎవరు పట్టించుకోను. నా సంఘాన్ని నేను ఏ సంఘంలో నా సంఘం బాగుండాలి, నా బాధ్యత నేను చేయాలి అంతే. అలా ఎందుకంటే నన్ను ఎవరు పిలవరు. ఓపెన్ చెప్తాను, ఈరోజు నన్ను ఎవరు పిలవరు. దానికి కారణాలు చెప్పకూడదు ఓపెన్ అయ్యి. కాబట్టి నేను పిలవబడిన శ్రీరావును. కానీ నేను నా సంఘం దాన్నే కాపాడాలా, దానికి న్యాయం చేయాలి, వాళ్ళకి కావాల్సిన వర్తమానం అందించాలా, చాలా సిన్సియర్గా పనిచేయాలంతే. ఈరోజు దేవుడే నన్ను ఇంతవరకు కూడా గొప్పగా వాడుకున్నాడు. రాజపాలెం చర్చలో తెలుసా మీకు? 500 మంది వస్తారు ఆ చర్చిలో. అంత చర్చిలో దేవుడు వాడుకున్నాడు అల్పుడిని. ఈరోజు ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఈనాటి అంశం మరి దేవుని చేత ఏర్పరచబడిన వారం మనం, ఏర్పరచబడిన వ్యక్తులు మనం. అంతే, మనుషులు మనం ఏర్పరచుకోవాలి. ప్రభు చెప్తున్నాడు అక్కడ, శిష్యులతో ఏం చెప్పాడంటే, మీరు నన్ను ఏర్పరచుకోవాలా, మనం దేవుణ్ణి ఏర్పరచుకోవాలా. దేవుడే ఇక్కడ 16వ వచనం అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఒక పని కొరకు దేవుడు మనం అపాయింట్ చేసుకున్నాడు. ఈ పరిచర్యలో సేవకులుగా, సంఘ కాపురులుగా, సువార్థికులుగా, విశ్వాసులుగా, పరిచారకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. మనుషులు కదా మనం ఏర్పాటు చేసుకుంది, మనుషులు మనం ఏర్పాటు చేసుకోలే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. ఇక్కడ దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఏ శరీరం అతిశయించకుండానట్లు. ఒక ధనవంతుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ధనవంతు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడు. నాకు అందం ఉంది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాకు అధికారం ఉంది కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నానని మానవుడు అతిశయిస్తాడని దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. అక్కడ చూడండి, చదవండి అక్కడ ఎన్నికైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు చూస్తున్నాము. ఏ శరీరం దేవుడు దగ్గర అతిశీపుకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు, ఎవరిని సిగ్గుపరచుటకు? జ్ఞానులు సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూసారా, దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరిచి, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఉన్న నీచులైన వారిని. మన స్థితి అలా ఉంది. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏమయ్యాం తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారును, వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితే, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. అది దేవుని వాక్యం. దేవుడు ఏర్పరచుకున్నాడు, ఏర్పరచబడిన వంశం. మనం అందరికంటే గొప్ప వంశం. ప్రపంచంలో ఎంత ధనవంతులైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎంత అధికారులైనా యేసు లేకపోతే అంత సున్నా. అయితే ఈరోజు
అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము దేవుని సొత్తు, దేవుని ప్రజలం. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డాము. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యాం. చూసారా దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో. చదువు ఉండబడలేదండి, జ్ఞానం ఉండబడలేదండి, ఆస్తి ఉండబడలేదండి, అన్నం ఉండబడలేదండి. ఈ ఆధిక్యత ఎవరికి వస్తుంది? దేవుడు ఏర్పరచుకున్న వారికి వస్తుంది, దేవుడు ఎన్నిక చేసుకున్న వారికి వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఏ శరీరయో అతిశయింపకుండానట్లట. లోకంలో జ్ఞానం సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వెర్రివాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అన్నాడు, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోక తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితరముగా చేసి ఉన్నాడు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. అక్కడ 19-20 వచనంలో ఉందండి. జ్ఞానాన్ని మరి శూన్యం చేస్తున్నాడు. ఇంకా చదువులో కదా అక్కడ వ్రాయబడిన మాటలు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనం గమనించాలి. దేవుడి లోకంలో మనం పుట్టించాడండి, పుట్టించాడు. మానవులను దేవుడు పుట్టించాడు. మానవులను ఎలా పుడుతున్నాడు? పాపంలో జన్మిస్తున్నాడు. జన్మ పాపంతో ఉన్నాడు ప్రతి మానవుడు. దేవుడే పుట్టించాడు. అందుకే అన్నాడు 100వ కీర్తనలో 3వ వచనంలో, ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అన్నాడు. ఆయనే పుట్టించాడు. ప్రతి మానవుని దేవుడు పుట్టించాడండి. దేవుని వాక్యంలో ఉంది 139వ కీర్తన 13-14 వచనం అన్నాడు, నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. చూడండి అక్కడ ఏముందో, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి, పుట్టుచున్నాయి. ప్రభువు నిన్ను కలుగు చేశాడు, నీ రూపాన్ని. అసలు నీ రూపం నీ తల్లి గర్భములో ఏర్పడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఇర్మియాతో అన్నాడు, నేను నీ తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే. 1వ అధ్యాయం 4-5 వచనాలు రాయబడి ఉన్నాయి. నేను నీ తల్లి గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగా. నీ రూపం నీ తల్లి గర్భంలో మరి ఏర్పడక మునిపే దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు అన్నాడు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు. అందుకే అన్నాడు యోహాను రాసిన సువార్తలో 2వ అధ్యాయం 24వ వచనం అన్నాడు, యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. అందుకే ఆయన ఎవరిని తన వశంలో చేసుకోవాలా అవసరంలే, అందరిని ఎరిగి ఉన్నాడు, మనిషి ఆంతర్యాన్ని ఎరిగి ఉన్నాడు. ఆయన గురించి ఎవరి గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లే. నా గురించి మీరు, మీ గురించి నేను సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లే. నా సాక్ష్యం ఏంటో, మీ సాక్ష్యం ఏంటో, ఇక్కడ ఉన్న వారి సాక్ష్యం ఏమిటో ఆయనకి సమస్తము తెలుసు. మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవుడి చేత ఏర్పరచబడిన వంశం అంది, రాజులైన యాజక సమూహం. చూసారా, ఏర్పరచబడిన వంశం మీరందరూ, రాజులైన యాజక సమూహం మేము, మనందరం కలిసి పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు మనం. ఆయన తన జనులుగా చేసుకున్నాడు మనల్ని. పాపంలో పుట్టిన మనల్ని తన కుమారుడు యేసు ప్రభువు వారిని లోకానికి శరీరధారిగా పంపించి ఆయన కసిలో మరణ పునరుద్ధానం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు. పుట్టించిన దేవుడు పాపంలోంచి తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా మనందరూ కూడా ఆయన రక్షించుకొని తన సొత్తుగా తన ప్రజలుగా చేసుకున్నాడు. అందుకే యోహాను సువార్త 3:17లో ఉంది, లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, చూడండి అక్కడ, లోకమును లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన పంపలేదు. ఈరోజు యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడంటే తన కుమారుని ద్వారా, దేవుడు తన కుమారుని ద్వారా లోకాన్ని రక్షించుకోవడానికి. ఈరోజు రక్షించబడిన వ్యక్తులు మన దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, రక్షించుకున్నాడు దేవుడు. దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మన లోకం అంటే దేవుడు పిలిచాడు, కాల్ అవుట్ అన్నాడు. మరి పరిశుద్ధ జనం, పరిశుద్ధ సంఘం అంటే ఎవరంటే లోకం నుంచి పిలువబడిన వారు, లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు, యేసు దగ్గరికి వచ్చిన వారు, యేసుని అంగీకరించిన వారు, యేసు ధరించుకున్న వారు, యేసు ప్రభు నామాన్ని ఒప్పుకున్న వాళ్ళు,
ఆయన యొక్క మరణ పునరుద్ధానమును విశ్వసించిన వారు రక్షించబడినటువంటి జనాంగం, మనం ఏర్పరచబడిన వంశం. మనం ఈరోజు మనం ఆలోచిస్తే ఎందుకు మనం రక్షించబడ్డాం, ఎందుకు మనం సేవకులయ్యాము, ఎందుకు విశ్వాసులయ్యారు, ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి ఈ మాటలు. దేవుడు ఎందుకు మనము లోకంలో ఉండగా, పాపంలో ఉండగా, శాపంలో ఉండగా తన కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనం రక్షించుకొని సేవకులు ఏర్పాటు చేశాడు, సువార్తకులు ఏర్పాటు చేశాడు, నాయకులు ఏర్పాటు చేశాడు, యూత్లో మరి సేవా పరిచయం కొనసాగించడానికి ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, విశ్వాసమే మీరు ఉండాలని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ప్రతి విషయంలో ఆలోచించాలి. ఏదో వచ్చాం, పాటలు పాడాం. ఈరోజు ఎలా ఉన్నారంటే సంఘాల్లో నేను గమనించాను, పాటలు పాడడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. పాటలు పాడడానికే అదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. నేను ఇది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. అలా చెప్తావా చర్చలుగా? పాటలు పాడడానికి గుడికి రావాల్సిందమ్మా, దేవుని వాక్యాన్ని వినడానికి రావాలా, ప్రార్థన చేసుకోవడానికి కూడా రావాలా. చూసారా? కాబట్టి పాటలు పాడడానికి కాదు, మనం పాటలు పాడాలి, దేవుడి వాక్యాన్ని వినాలి. చూసారా? పాటలు కొంత కళ్ళు మూసి ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను. ఏమ్మా కళ్ళు మూసుకున్నామంటే కళ్ళు మూసుకుంటున్నామ్మా, దేవుడి వాక్యం కళ్ళు తెలిసి పాటలు పాడినప్పుడు ఊగిపోతుండ్రే. దేవుడి వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎంత అలర్ట్గా ఉండాలా, ఎంత చురుగ్గా ఉండాలని జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నాము ఎందుకు వరకు నేను పుట్టాను ఈ భూమి మీద, ఎందుకు దేవుడు నన్ను పుట్టించాడు, పాపులు పుట్టిన నన్ను ఎందుకు దేవుడు రక్షించాడు, ఎందుకు నన్ను పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు కదా దేవుడు, చాలా మంది పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని, ఎందుకు రక్షించాడు మనం? మరి లోకాంతరి కోసం ఆయన మరి తను మరణమయ్యాడు, శిలువలో తన రక్తాన్ని, చివరి రక్తం పుట్టు కూడా ఈ భూమి మీద ఒలికించాడు పాపను రక్షించడానికి. అయితే దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, దేని కొరకు మనం పని చేయాలి అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి మాట, ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడినటువంటి మనం ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఫస్ట్ యూనిటీ ఆఫ్ క్రిస్టియన్స్, క్రైస్తవుల యొక్క ఐక్యత, ఈరోజు సేవకుల యొక్క ఐక్యత ఈరోజు అవసరం. ఈరోజే కాదు, ప్రభువే ప్రార్థన చేశాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేశాడు, సిలువకు వెళ్ళక ముందు 2 రోజుల ముందు ప్రార్థన చేశాడు, గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థన అదే, యేసు ప్రభు చేసిన దీర్ఘ ప్రార్థన అదే. ఏమని చేశాడంటే 17వ అధ్యాయం 20వ వచనంలో చూడండి ఏముందో. 17వ అధ్యాయము 20వ వచనం, మనము ఏకమై ఉండులాగున వారును ఉండవలనని నాకు అనుగ్రహించిన మహిమను ఇచ్చితిని, వారి యందు నేను నీవును ఉండుట వలన ఇరవై ఒకటమ్మా, తండ్రి నా యందు నీవును నీ యందును నేను ఉన్నలాగున వారుడు మన యందు ఏకమైనవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు కోరుకున్నాడు, యేసు ప్రభు నందు విశ్వాసముంచిన వారు ఐక్యతగా ఉండాలి. అది అక్కడ 20వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ముంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కోసం ప్రార్థిస్తారు. ఏకమై ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలా. చూసారా దేవుని వాక్యంలో రాయబడిన మాటలు, ప్రభు యొక్క ప్రార్థన నిజంగా ఫలించింది. అక్కడ ఆది క్రైస్తవ సంఘంలో చూస్తున్నాం, ఐక్యత మనం చూస్తున్నాం. పాదిరిమందం గ్రామంలో
133వ కీర్తనలో చూస్తున్నాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరం. చూసారా, ఈ రోజు మనం ఆలోచిస్తే క్రైస్తవులకు ఐక్యత ఆనాడు ఆది క్రైస్తవ సంఘంలో ఉంది. ఆది క్రైస్తవ సంఘం అంటే ఆనాడు పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు ప్రారంభంలో 3,000 మంది రక్షించబడ్డారు. ఒకే దినం 3,000 మంది రక్షించారు. అదే ఆది క్రైస్తవ సంఘం. యేసు క్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములోంచి ఆవిర్భవించింది. ఆ పునరుద్ధాన సందేశంలోంచి ఆవిర్భవించిందే క్రైస్తవ సంఘం. ఈరోజు నేను గుర్తు చేస్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉన్నారు? దేవుని వాక్యంలో మనము గమనించినట్లయితే వారు ఎలాగున్నారు అంటే చాలా గొప్పగా ఉన్నారు. అందుకే అన్నాడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42 చదవండి. ఏముందో 42. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉన్నారట. చూసారా, వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం, ఇదే సహవాసం. ఇది ఎన్నో సంఘాలు వచ్చి ఇక్కడ కదా, ఎంతో మంది సేవకులు వచ్చారు. మరి క్రిస్టియన్ యూత్, మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ వాళ్ళు ఇలాంటి సహవాసం, నెలకు ఒకసారి సహవాసం, ఇది మంచిది. దీనివల్ల ఏంటంటే క్రైస్తవుల ఐక్యత అనేది బలపడుతుంది. క్రైస్తవులు విశ్వాసంలో బలపడే అవకాశం ఉంది, ప్రార్థనలో బలపడే అవకాశం ఉంది, వాక్యం ద్వారా బలపడే అవకాశం ఉంది, సహవాసం ద్వారా బలపడే అవకాశం ఉంది. కాబట్టి వారు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నారట. 44వ వచనం చూడండి. 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక తమ చర స్థిరాస్తులు, అంటే స్థిరాస్తులు అంటే తాతది ముత్తాతది. చెర అంటే మనం కొనుక్కున్నాయి, అక్కలు కొనుది. మరియు ఏమన్నారు అక్కడ? మనుషులు కాదు, మనస్సులు కలిసిపోయింది. అదక చేతులు కలవాలా, మాటలు కలవాలా, మనసులు వరేక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరూ దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము సంఘములో చేర్చుకున్నారు. చూసారా, యూనిటీ వల్ల ఎంత గొప్ప అభివృద్ధి చెందుతుంది. అక్కడ సంఘం విస్తరిస్తుంది. చూసారా, వేల సంఖ్యలో అభివృద్ధి పొందిపోయి వారి యొక్క ఐక్యతను చూస్తుంది. ఎవరంటే రోమా ప్రభుత్వం, నీరో చక్రవర్తి. బాగా గుర్తుపెట్టారు, మీకు అర్థమవుతుంది. రోమన్ ఉంది, ఇటది రోము దేశంలో ఆనాడు చక్రవర్తులు ఉన్నారు, గ్రీకు చక్రవర్తులు. అది నీరో మొదటి శతాబ్దం, మొదటి 100 సంవత్సరాలలో జరిగిన సంఘటన ఇది. క్రైస్తవుల ఐక్యతను చూడలేకపోయారు. క్రైస్తవుల ఐక్యత చూడలేక యెరూషలేములో ఉన్న క్రైస్తవాంగాన్ని మీద దృష్టి పెట్టి, అరే వీళ్ళు ఇలాగే మనం వదిలేస్తే వీళ్ళ చాలా ప్రమాదం ఉంది మనకి అని ఆలోచన చేసి గొప్ప హింస ప్రారంభించారు. అది అపోస్తలుల 8వ అధ్యాయం మొదటి చదువునక్కర్లేదు. యెరూషలేములో గొప్ప హింస కలిగినప్పుడు చెదిరిపోయారు, స్కాటర్ అయిపోయారు, చల్లాచెదరైపోయినా వారి విశ్వాసాన్ని వారు మరి ఏమి చేయలేకపోయారు, వారి భక్తిని ఏం చేయలేకపోయారు. దేవుడు వారి మీద ఉంచిన భారాన్ని వారు మర్చిపోవాలా. ఎక్కడికైనా సువార్త, ఎక్కడ పోయినా గాస్పల్, ఎక్కడ పోయినా ఏ సైనికులు చెప్తున్నారు, ఇంకా విస్తరించింది, ఇంకా ప్రబలింది సంఘం. ప్రపంచమంతా కూడా అది వ్యాపించేసింది. చూసారా, ఈరోజు మనం ఆలోచిస్తే క్రైస్తవుల ఐక్యత ద్వారా మరి నిజంగా దేవుని ప్రేమను మనము తెలుసుకోవడం ద్వారా, ఈ ఐక్యత ద్వారా మనము ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరేదో ప్రేమ కలిగి ఉన్నారు అన్నాడు ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఐక్యత ఉంటుంది. నీలో స్వార్థం ఎప్పుడైతే పోతుందో అక్కడ వారికి కలిగిన చర స్థిరాస్తులన్నీ కూడా అమ్మి ఒక చోట పెట్టుకొని ఎవరి అక్కర్లు కొద్ది వారి పంచి పెట్టుకున్నారంట. అక్కడ స్వార్థం లేదు. అక్కడ ఈరోజు ఐక్యత కోల్పోవడానికి కారణం ఏంటి? క్రైస్తవ సంఘంలో, విశ్వాసుల్లో, సావకుల్లో అంటే ప్రేమ లేని ధనం.
నిస్వార్థం, స్వార్థము, ప్రేమ లేని ధనము స్వార్థం అన్నది, లేక నేను అనేది ఎప్పుడైతే నేను నన్ను చూసుకుంటానో అప్పుడు ఇతరులతో పని లేకుండా. చూస్తారా ఈరోజు? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలు చెప్తున్నా కాబట్టి ఈరోజు మనం దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని కొన్నాడు, మనం కొనబడిన వారము, విమోచింపబడిన వారం. 1 కొరింథీ పత్రిక 6:19-20 ప్రకారం మనం కొనబడిన వారం, విలువ పెట్టి కొనబడిన వారం అని చాలు. వద్దురమ్మా, అక్కడ ఇంత సమయం లేదు నాకు, అందుకనే. కాబట్టి పేరు రాసిన 1 పత్రికలో 1:18లో ఏముంది? మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుగా అన్నాడు. మనం ఎవరు? విమోచింపబడిన వారం, మనం పిలువబడిన వారం, మనం కొనబడిన వారం. చూసారా? మనం దేవుని చేత కనికరింపబడిన వారం. కాబట్టి ఈరోజు మనం ఒక యూనిటీ కలిగి ఉండాలి, ఒక క్రైస్తవ ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. కనుక ఈరోజు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నన్ను మరి రక్షించాడు అంటే మేము ఐక్యతగా ఉండాలా, మేము ప్రేమగా ఉండాలా, ఒకరి కష్టాలు ఒకరు పాలు బొమ్మలు గుచ్చుకోవాలా. అదే జరిగింది ఆది క్రైస్తవ సంఘంలో. మరొక ఐక్యత అదే. చాలా విషయాలు కానీ నేను నాకు ఇచ్చిన సమయంలో 2-3 విషయాలు చెప్పేస్తాను. కాబట్టి ఐక్యత కలిగిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, దేవుని వాక్య ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు ఈ విధముగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుడు పిలిచాడు మనల్ని? రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకుంది మనం ఐక్యతగా బ్రతకమని చెప్తున్నాడు ప్రభు. విశ్వసించిన మనందరూ ఏకమే ఉండాలని దేవుడి యొక్క కోరిక, యేసు కోరిక, అది యేసు యొక్క ప్రార్థన, అది తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 1 పత్రిక 4:7 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండడానికి దేవుడు పిలవలే. ఇది దేవుడు ఎందుకు ఏర్పరచుకున్న తర్వాత మనం ఎలా ఉండాలా? పరిశుద్ధత. విశ్వాసులు పరిశుద్ధత కలిగి ఉండాలి, సేవకులు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు, మన పిలిచిన వాడు పరిశుద్ధుడు. దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. అక్కడ చెప్తున్నాడు ఆ వాక్యంలో, మరి పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి కాదు. పోయింది అపవిత్రమైన జీవితం వదిలేయాలక్క, దాని జోలికి ఇంకా నువ్వు పోకూడదు. పౌలు గారు అన్నాడు, వెనుకున్నావు, మర్చిపోయాను ఏందన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు నీలో జీవిస్తే నీలో పరిశుద్ధత ఉంటుంది. అది యేసు నీ హృదయంలో ఉండాలి. అదనమాట పౌలు గారు చెప్పిన మాట. గలతీ 2:20 అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడు కాను, నేను కాను, క్రీస్తే నా యందు. అది క్రీస్తుని యందు జీవిస్తే పరిశుద్ధత. ప్రభు యొక్క ఉద్దేశం పరిశుద్ధుడిగా ఉండాలి. పాత నిబంధనలో చెప్తాడు, మరి నూతన నిబంధనలో కూడా చెప్పబడిన మాటలు ఉన్నాయి. పాత నిబంధనలో యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. లేవీకాండం 11:44 అంటాడు, మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. అలాగనే పేతురు రాసిన 1 పత్రిక 1:10 అంటాడు, మరి అక్కడ మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమన్నాడు. పరిశుద్ధత ఎందుకు? ఈ పరిశుద్ధత. క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన యేసు ప్రభువు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులు జరగ ప్రత్యేకముగా ఉన్నాడు. ఆకాశ మండలము అంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీ పత్రిక 7:26 ఉంటుంది. చూసారా? మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు చూడకపోతే, మనము ఆ పరిశుద్ధత లేకపోతే ఆ పరిశుద్ధుడు చూడలేము. దేవుని వాక్యంలో ఉందండి. హెబ్రీ పత్రిక 12:14 అంటాడు, అందరితోనూ సమాధానముగా కలిగి ఉండడానికి ప్రయత్నించుడే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడను.
అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. యేసు ప్రభు మధ్యాకాశం రాబోతున్నాడు. ఎందుకు పరిశుద్ధంగా మనం ఉండాలి? ఎందుకు మన పవిత్రమైన జీవితంలో మనం కొనసాగాలి? ఇహలోక మాలిని అంటకుండా మనం కాపాడుకోవాలి. అదే భక్తి అంటే. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధతగా జీవించడమే. భక్తుడనే మాట ఇంగ్లీష్ బైబిల్లో సైన్స్ అని రాయబడింది. భక్తుడు అంటే ఏంటి? పరిశుద్ధుడు అని అర్థం. సైన్స్ అంటే పరిశుద్ధుడు, సైంట్ అంటే పరిశుద్ధుడు. సెయింట్ పాల్ అంటారు, అంటే పరిశుద్ధుడైన పౌలు. సెయింట్ పీటర్, పరిశుద్ధుడైన పేతురు, ఇలాగే. కాబట్టి భక్తి అంటే ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధత కలుగుంటే నువ్వు భక్తి కలిగిన దానం అంతే. పాటలు పడితే కాదు, ప్రార్థన చేస్తే కాదు. నీ జీవితము పరిశుద్ధతతో నింపబడాలి. హృదయం, నీ హృదయంలో పాపానికి నువ్వు తావి ఇవ్వకూడదు. నీ శరీరాన్ని పాపము తాకకూడదు, అంటకూడదు. యాకోబు పత్రిక 1:27 ప్రకారం చూసారా? దాన్ని ఏమన్నాడంటే నిష్కలంకమైన భక్తి అన్నాడు, నిజమైన భక్తి అంటున్నాడు, పవిత్రమైన భక్తి అన్నాడు. ఈరోజు గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత అనేది మన ఏలాలి, కానీ పాపం మన ఏలాలి. పాపం మనం ఏలకూడదు, పాపానికి మనం చోటు ఇవ్వకూడదు, పాపం మన తల మీద కూర్చోకూడదు. పరిశుద్ధత మన మీద ఉండాలా, పరిశుద్ధత మన హృదయంలో ఉండాలా, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా, మన సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ మాటలు మనం గుర్తు చేసుకో. అందుకే మనం విమోచింపబడ్డామంటాడు. చూసారా? రోమాపత్రిక 6:22లో, రోమాపత్రిక 6:22 6:22 చదవండి. ఇంకో 10 నిమిషాలు దేవుని వాక్యం ముగిస్తాను. అయినను ఇప్పుడు పాపము నుండి ఫలం. చూసారా ఏమైంది ఇక్కడ కనిపిస్తుంది? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. అదే విమోచింపబడిన తర్వాత దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. అందుకే మన దేవుడు విమోచించాడు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక విషయం మనం చూస్తున్నాం. మరొక విషయాలు క్లుప్తంగా నేను గుర్తు చేస్తాను. ఈ భూమి మీద దేవుడు మనం రక్షించుకున్నాడు, పుట్టిన తర్వాత రక్షించుకున్నాడు. మనము ఎలా జీవించాలంటే ఐక్యత కలిగి జీవించాలి. రెండవది పరిశుద్ధత కలిగి జీవించాలి. మూడో విషయం గుర్తు చేస్తాను. 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నా. చాలు. దేవుని దగ్గర ఇక్కడ చదువు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారులు అవుతారు అన్నట్టు. చూసారు ఇక్కడ 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని ఎక్కడిని కనిపెడుతున్నాడంట? ఆకాశం నుండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నరులను పరిశీలిస్తున్నాడని 14వ కీర్తన 2వ వచనం ఉంటుంది. అలాగే అలా కనిపెడుతున్నాడు అక్కడి నుంచి. ఎవరున్నారు నమ్మకస్తులు? చూసారా? నమ్మకత్వం అనేది కావాలి. సేవకులకైనా విశ్వాసులకైనా నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. ఒక్కొక్క పాయింట్ చెప్తాను కదా, అసలు ఒక్కొక్క పాయింట్ ఒక అంశం చెప్పాలంటే ప్రసంగం చేస్తే. కానీ ఇప్పుడు మీకు ఊరినే ఇవి అవుట్లైన్స్ లాగా చెప్తున్నా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. దేవుడు చూసిన నమ్మకస్తులుగా. ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు కదా, తలాంతుల గురించి ఉపమానం. యజమానుడు ఒక 3 దాసులు పిలిచి ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. రెండో వ్యక్తికి 2 ఇచ్చాడు. మూడో వ్యక్తి 1 ఇచ్చాడు. ఆ 2 వ్యక్తులు పోయి దాన్ని వ్యాపారం చేసి సంపాదించి యజమానుడు తీసుకొచ్చాడు. యజమానుడు దేశాల్లో పోయి మళ్ళీ వచ్చినప్పుడు దాసులు పిలిచి ఎక్కడైతే 5 తీసుకున్నాడు, మళ్ళీ 5 సంపాదించాడు. 2 తీసుకున్నాడు, మరి 4 ఇచ్చాడు. 1 తీసుకున్నాడు, భూమిని పెట్టాడు. ఇద్దరిని ఏమన్నాడు? బలానమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటేవి నిన్ను అనేకమైన వాడి మీద నేను నియమిస్తున్నాను, యజమానుడు సంతోషంలో పాల్గొంపుచ్చుకో అన్నాడు. సోమవారం ఏమన్నాడు? సోమవారమైన చెడ్డ దాసుడా. చూసారా? పనిష్మెంట్. ఈరోజు నమ్మకంగా బ్రతకాలి దేవుడి కోసం.
దానియేలు నమ్మకం బ్రతికినా రెఫరెన్స్ చూపించిన టైం లేదు. 6:4 ఉంటుంది దానియేలు 6:4. ఆయన నమ్మకస్తుగా బ్రతికాడు, నిర్దోషిగా ఉన్నాడు. అందుకే సింహాల గుహలో వేసిన ఒక రాత్రి అంతా ఉన్నా దేవుడు సింహాల నోళ్ళు మూసాడు అంతే. దానియేలు ప్రార్థన ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఎప్పుడప్పుడు VBS బుక్స్లో కనిపిస్తుంది కదా, ఆ సింహాల గుహలో దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ సింహాలన్నీ రౌండ్గా ఉంటాయి. నిజమే, అట్టే చేశాడు దేవుడు. అంటే ఇంకా కదినయ్యే కలర్ కూడా దేవుడు అక్కడ పెట్టేసాడు. దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? దేవుడికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. కానీ దానిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. అరే ఇట్టి శాసనం రూపొందించబడినని, మరి నేను నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, తీసుకెళ్లి సింహాల గోడ వేస్తాడని చెప్పి తెలిసి కూడా ఏం చేశాడు? దానియేలు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. 3 సార్లు. అదే చాలా మంది ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే ఎంతమంది పారిపోతారో విశ్వాసులుగా ఉండేవాళ్ళు. ఎంతమంది ఏసై నాకు వద్దులయ్యా, లేకపోతే మంది ఊపిరుంటే చెప్పండి అమ్మా, ఉప్పు గల్లి అమ్ముకుందాం బతుకుతామని అట్లాంటి క్రైస్తవులు ఉన్నారు కదా. ఇక్కడ బాగానే ఉంటారు, ఇప్పుడు బాగానే ఉంటారు. అలాంటి పర్సిక్యూషన్స్, అలాంటి హింసలు కానీ వస్తే అది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు వ్రాయమైనటువంటి ఆ మాటలు నమ్మకత్వం అన్నది చాలా ఎంతవరకు ఉండాలో మన నమ్మకత్వం, మన జీవితాంతం మరణం వరకు అన్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు 2వ అధ్యాయం 9-10 వచనాల్లో చూడండి, అక్కడ ఏముందో 9 వచ్చిన చదువు. ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడు నిమిత్తము అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు 10వ వచనంలో. మరణం వరకు నమ్మకంగా ఉన్నాము మనం. దేవుడు మనల్ని పిలిచాడండి, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం అజ్ఞానులు, వెర్రోళం, నీచులము, తృణీకరించబడిన వారు మనం చదవడం వాక్య భాగాన్ని బట్టి. అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఆయన శిష్యులు గలిలయ ప్రాంతం, గలిలయ సముద్రం ఉంటుంది అమ్మా, వినండి ఇచ్చేస్తాను. గలిలయ సముద్రం ఉంటుంది, దాని చుట్టూ ఉన్న ప్రదేశం అంతటిని గలిలయ ప్రాంతం అంటారు. యేసు ప్రభువు 12 మంది శిష్యులు ఏర్పాటు చేస్తే 11 మంది గలిలయ ప్రాంతానికి సంబంధించిన వారు. ఇస్కరియోతు యూదా ఒకడు యూదా ప్రాంతానికి సంబంధించిన. ఆ గలిలయ ప్రాంతం వారు ఎలాంటి వాళ్ళు అంటే అమాయకులు, అజ్ఞానులు, విద్య లేని వారు, చదువు లేని వారు. అందుకే వారికి అర్థమయ్యే రీతిగా ప్రభు తగిన ఉపమానాలు చెప్పి దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నమ్మకముగా బ్రతకాలి. మరణం వరకు నమ్మకంగా బ్రతికితే ఈ భూలోకంలో ఉండే వాటిని చూడకండి, మరి దృశ్యమైన వాటిని చూడబాకండి. ఇవి అనిత్యాలను రాయబడి ఉంది. అదృశ్యమైన వాటిని చూడండి. మరి అబ్రహాము ధనవంతుడు, గొప్ప వ్యక్తి, దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తి భూమి మీద. అలాంటి వ్యక్తి దేనికోసం చూశాడు? పరలోకం గురించి చూశాడు, పరలోకం గురించి ఆలోచించాడు, పరలోకం గురించి ఆలోచించాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు అని హెబ్రీ పత్రిక 11:10 రాయబడితే, దేవుడు ఆయన పిలిచినప్పటి నుంచి ఆదికాండం 11 నుంచి ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం వరకు 100 సంవత్సరాల చరిత్రలో వెనక్కి తిరిగి చూడలేదా? దేవుడు ఆయన పిలిచినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు మొత్తం 170 సంవత్సరాలు బ్రతికాడు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అన్ని కుటుంబంలో ఉన్నప్పుడు విగ్రహాలను కుటుంబంలో పిలిచిన దేవుణ్ణి ఇంకా ఎన్నడూ కూడా ఆయన మరి తక్కువ చేసి చూడలేదు. దేవుడు ఏం చెప్తే చేశాడు అంతే. ఎందుకు చెప్పినానంటే ఈ మాట, ఒక బహుమానం అనేది మనకు కలుగుద్ది. మనం పైన ఉన్న వాటిని వెతికితే ఒక బహుమానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెప్తాను, చివరి అంశం 4వ పాయింట్ చెప్పేసి ముగిస్తాను.
నాలుగో విషయం ఏంటంటే ఈరోజు మనం ఎందుకున్నాము తెలుసా? దేవుడు ఎందుకు పిలిచాడంటే యేసయ్య గురించి చెప్పడానికి, యేసయ్య చేసిన కార్యాన్ని గురించి చెప్పడానికి. భూమి మీద ఉంది, అది చెప్పకుండా నోరు మూసుకొని ఉండకూడదు. పాస్టర్ చెప్తారే మాకెందుకు అనుకోకండి. సువార్త అంటే ఏదో బైబిల్ తీసుకొని ఒక గంట ప్రసంగం చేయడం కాదండి. అదే కాదు, అదే అనుకుంటారేమో. యేసయ్యని ఎరుగునే వ్యక్తి చెప్పండి, యేసయ్య ప్రేమను గురించి, యేసయ్య శిలువ మరణాన్ని గురించి చెప్పండి. యేసయ్య చనిపోవడం ద్వారా మానవుడికి ఏం మేలు కలుగుతాయి, నమ్ముకుంటే ఏం మేలు కలుగుతాయి, మానవుడు చనిపోవడం ఎక్కడికి వెళ్తాడు అన్న విషయాన్ని తెలుసుకోండి అని చెప్పండి. సువార్త, దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. శిష్యునికి ప్రభు చెప్పాడు, శిష్యుని ఎందుకు పిలిచాడు ప్రభు? మార్కు సువార్త 3:13 చూడండి. ఆయన కొండ ఎక్కి కూర్చుండి ఆయనకి ఇష్టమైన వారిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు చూడండి, మార్కు 3:13. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారి ఎదుగుకు వచ్చిరి. నేను చూడండి బాగుండి, వారు తమతో కూడా ఉండటకు దయ్యమును వెళ్ళగొట్టుటకు అధికారం కలవారై సువార్త ప్రకటించుటకును 12 మందిని నియమించాడు. చాలు, వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ, 12 మంది శిష్యుల పేర్లు అవి వస్తున్నాడు. సువార్త ప్రకటించాలా. ఈరోజు సేవకులు అయితే, క్రైస్తవ సంఘం అయితే, క్రైస్తవ సంఘంలో యవనస్తులు అయితే, విశ్వాసులు అయితే సువార్త ప్రకటించాలా. అది సమరయ స్త్రీని ప్రభు రక్షిస్తే సమరయ స్త్రీ పోరా సమరయ పట్టణంలోకి? యేసయ్య గురించి చెప్పలేదా? అనేక మంది విశ్వసించారు, ఇంకా అనేక మంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని అప్పుడు అన్నారు, నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, ఇప్పుడు మేము స్వయాన ఆయన మాట విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాడని 4:42 యోహాను సువార్త. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి, దేవుని సువార్త ప్రకటించుదాం. వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పిందామే, మెస్సియాని గురించి చెప్పింది. ఇదిగో నా బ్రతుకును చెప్పి నా బ్రతుకును మార్చిన యేసయ్యని చూడండి, మెస్సియా వచ్చాడు అని, మెస్సియా అని యేసు ప్రభు సువార్త చెప్పగలిగింది. ఈరోజు సువార్త చెప్పే వ్యక్తులుగా ఉండాలి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు గెరాసేన దేశంలో దయ్యాల చేత పీడించబడుచున్న వ్యక్తిని బాగు చేసిన తర్వాత అతనికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు? ఆ ఊరోళ్ళందరూ వెళ్ళిపోయా, మా పనులను చచ్చినాయి, నువ్వు ఇక్కడ ఉంటే ఇంకా ఎంత నష్టం వచ్చిందో మాకంటే జోన్ ఎక్కుతుంటే వీడు కూడా ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ప్రభు ఒప్పుకోకుండా ఏం చెప్పాడు తెలుసా? చూడండి అక్కడ మార్కు సువార్త 5:19-20. యేసు వాడికి సెలవేయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ ఎడల కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి దెకపొలిలో ప్రకటింపనారంభింపగా విని వారందరూ ఆశ్చర్యపడారు. అదే అక్కడ రేవచ్చులో చూసారా? నువ్వు నాతో రావడానికి కదా నాయనా నిన్ను రక్షించింది, నీకు మేలు చేసిందే. ఎవరు వాడికి మేలు చేయలేకపోయారు, ఎవరు వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకు? వాడు దెయ్యాలు ఉన్నాయి, వాడు దెయ్యాలు ఉన్నాయి. యేసుని చూడగానే పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు నమస్కారం చేస్తాడు, ఆయనకి అయ్యా అని నమస్కారం చేస్తాడు. అయితే ప్రభు ఆనాడు వాడిని స్వస్థపరిచిన తర్వాత వాడు ఆ జనులందరూ వచ్చారు, ఆ పొందిన చచ్చిని ఆ గలీల సముద్రంలో పడి చచ్చాయి. ఆ దెయ్యాలు వాటిలోకి పోయి పంపిమ్మని అడిగినవి. ప్రభు పంపిస్తే చచ్చిన తర్వాత యజమానులు వచ్చారు. వస్తే వాడు ఎలా ఉన్నాడు? వాడు బట్టలు ధరించి యేసు పాదాలు కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళమంటే ఈయన వెళ్తున్నాడు. అప్పుడు చెప్పాడు, వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి దగ్గరకు వెళ్ళి ప్రభువు నీ ఎడల కనికరపడి ప్రభువు నీకు చేసిన కార్యాలన్నీ వారికి తెలియజెప్పమంటే వారి ఇంటి వారికే కాదు, దెక్కపోతే అంటే 10 పట్టణాలు దేవుని సువార్త ప్రకటించారు. చూసారా ఎంత గొప్ప విషయం? 10 పట్టణాల్లో ఆయనే చెప్పమన్నాడా? సేవయ్యా అంటే కదా మనం చేయాలి, వారంటే గెలిపోవాలి, యేసయ్య గురించి చెప్పాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించవలసిన భారం. తన శిష్యులు కూడా చెప్పాడు కదా యేసు ప్రభువు వారు, మీరు సర్వలోకం వెళ్ళి
సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారి శిక్ష విధించబడుతుందని మార్కు సువార్త 16:15-16 వచనాలు. ఈ రోజు గుర్తు చేసుకోవాలి. పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 9:16 అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నది. ఈరోజు సువార్త ప్రకటించాలనుకున్నాం మనం భూమి మీద. యేసుని గురించి చెప్పడానుకున్నాం, యేసు జననాల గురించి, యేసు యొక్క శ్రమల గురించి, యేసు మరణాల గురించి, యేసు పునరుద్ధానాల గురించి, యేసు లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని గురించి చెప్పాలి మనం. యేసు ప్రభువే మార్గం అని చెప్పాలి. యేసు ప్రభువే నిత్య జీవానికి మార్గం, యేసే ఆ మోక్షానికి మార్గం. ఆయన నమ్మితేనే నరకం తప్పించబడుతుంది అని నరకాన్ని గురించి కూడా చెప్పాలి. ఈ దినం ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఎందుకు? దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకుంది ఎందుకు? దేవుడు మనం ఎందుకు విమోచించాడు? దేవుడు ఎందుకు మనం కొన్నాడు? దేవుడు మన సేవకులకు ఎందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠించుకున్నాడంటే మనము ఐక్యత కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మూడవది నమ్మకత్వంగా దేవుడి దృష్టిలో మనకు అప్పగించిన పని విషయంలో, ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసుకున్న పని విషయంలో అయితేనే నమ్మకత్వంగా నేను జీవించాలి. చివరి విషయం, సువార్త ప్రకటించే భారాన్ని కలిగి ముందు కొనసాగాలి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించను గాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఈరోజు చిన్న ప్రేయర్ చేస్తాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ వారికి, కమిటీ వారికి కూడా నా ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. చిన్న ప్రేయర్ చేస్తాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట అది నా కొరకు అని మనం తలంచాలి. ఈరోజు ఈ క్షణంలో ప్రభు మనతో మాట్లాడిన మాటలు, దేవుడు మనని పుట్టించిన ఉద్దేశం, దేవుడు మనల్ని రక్షించిన ఉద్దేశం గుర్తించి మరి సమైక్యతగా ఐక్యత కలిగి జీవించాలి. క్రైస్తవులు విశ్వాసుల ఐక్యత, సేవకుల ఐక్యత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. నమ్మకంగా మన జీవిత పర్యంతం వరకు దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి. మరి అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని సువార్తను మనం ప్రకటించాలి. ఆ విధముగా మనం ముందుకు వెళ్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని ఏంటి? ఆ దేవుని చిత్తం, నశించిన ఆత్మలు ఎన్నో ఉన్నాయి లోకంలో. వారు నశించిపోకూడదు, వారు రక్షించబడాలి. వారు రక్షించబడి ప్రభు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి వారు నడిపించాలి. యేసును వారు అంగీకరించే విధముగా వారికి దేవుని మాట చెప్పగలగాలి. దేవుని చిత్తాన్ని జరిగించాలి. మనం దేవుని చిత్తం జరగాలి వీటన్నిటి ద్వారా. కాబట్టి ఈరోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది, ప్రతి విశ్వాసం మీద బాధ్యత ఉంది, ప్రతి యవనస్తుని మీద బాధ్యత ఉంది, ప్రతి సేవకుని మీద బాధ్యత ఉంది, ప్రతి సువార్థకుడి మీద బాధ్యత ఉంది. ఒక్కసారి గుర్తు చేసుకోండి. చిన్న ప్రయత్నం చేస్తాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అల్పుడైన నేను ప్రభా ఈ బిడ్డల మధ్య ఈ మధ్యాహ్న సమయంలో మీ మాటను బోధించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో చక్కగా బిడ్డలు వాక్యం విన్నారు. ఈ వాక్యం వారి హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. సేవకులుగా మేమందరూ దీన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మేము జీవించడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి భూమి మీద మేము ఉండడానికి కృప చూపునైనా సహాయం చేయండి. ఏ విషయంలో కూడా మేము భయపడకుండా, ఏ విషయంలో కూడా మేము ధైర్యం చెడకుండా, విశ్వాసం జారిపోకుండా ప్రతి బిడ్డను స్థిరపరచుమని అడుగుచు నేను క్రిస్టియన్గా జీవించి ఈ పరిచయం ఇంకా దాన్ని గొప్పగా ముందుకు తీసుకుని వెళ్ళమని, ఈ పరిచయం విస్తరింపజేయమని, ఇంకా అనేక మందిని ఈ స్థలానికి నడిపించమని అడుగుతున్నా. కష్టపడి పనిచేస్తున్నా ఇక్కడ సేవకులు ఉన్నారైనా వాళ్ళని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి అవసరతలని కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తీర్చుమని, సమయ దీవెనతో మమ్మల్ని నింపి నడిపించుమని కొద్ది విన్నపములు యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని దీవించుగాక. మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ వారు కూడా అభివృద్ధి ఉన్నాం.